హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. మన బిర్యానీ రెడీ అండి. మరి దీనిలోకి గ్రేవీ ఏంటి, దీనిలోకి పెరుగు చట్నీ ఏంటి, అది కూడా హోటల్ స్టైల్ ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పెరుగు. మన గ్రేవీలోకి ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, చింతపండు, ధనియాలు, జీడిపప్పు, నువ్వులు, పల్లీలు, లవంగ, యాలుక, చెక్క, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు మామూలే. గ్రేవీ విషయానికి వస్తే ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకున్నాను. దానిలో ఒక 2-2.5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక యాలుక, ఒక్క లవంగ, చిన్న చెక్క ముక్క, కొద్దిగా షాజీరా, ఒక 5-6 జీడిపప్పులు. జీడిపప్పు కొంచెం ఫ్రై అవ్వక ముందే ఆనియన్స్ వేసేసాను. జీడిపప్పు వెంటనే మాడకుండా చూసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి, ఒక టమాటో కూడా. దీన్ని వేసి కొంచెం కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూను, వేయించిన ధనియాలు, ఇవి ధనియాలు ఆల్రెడీ ఫ్రై అయినాయి, ఒక 1.5 టీ స్పూన్ ధనియాలు, పచ్చిమిరపకాయలు ఒక 2, చింతపండు ఒక 4-5 గ్రామ్స్ అండి, మీరు పులుపు తినేంత చూసి వేసుకోండి. పసుపు ఒక 1/2 టీ స్పూను, ఉప్పు ఒక 1 టీ స్పూను, కారం ఒక 1 టీ స్పూను అన్నీ వేసి కలిపిన తర్వాత ఇదిగోండి నువ్వులు, పల్లీలు ఉన్నాయి చూసారా, పల్లీలకి డబుల్ నువ్వులు వేసుకోండి. నేను ఒక 15-20 పల్లీలు వేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ అనుకుంటే 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. అలా వేసుకోండి. దీన్ని మంచిగా లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఫ్రై చేసి ఆ తర్వాత కొంచెం నీళ్లు యాడ్ చేసి దీన్ని పల్స్లో గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇదిగోండి గ్రైండ్ అయింది, రెడీగా ఉంది. నేను ఒక కడాయి తీసుకున్నాను. దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి కొంచెం కలుపుకొని కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ యాడ్ చేసుకుంటా కొద్దిగా కొత్తిమీర, కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని 1-2 మినిట్స్ బాయిల్ అవ్వగానే దించేస్తే మన గ్రేవీ రెడీ అండి. ఇది అద్భుతంగా ఉంటుంది. ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి 10-12 మంది తినడానికి గ్రేవీ రెడీ అయిపోద్ది. రైతా కూడా అంతే సింపుల్ అండి. ఆనియన్ 1, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, ఉప్పు అన్నిటి కలిపి ఒక్కసారి ఇట్లా పల్స్లో గ్రైండ్ చేయండి. మన పెరుగుని కొంచెం చిలికి దాని నిండా వాటర్ పోసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని కలిపేస్తే అద్భుతమైన రైతా కూడా రెడీ అయిపోయింది. చలో అండి, ఇంకేంటి ఆలస్యం, దమ్ బిర్యానీ తినటమే ఆలస్యం.